హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ కిచెన్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ కలాకండ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 లీటర్ ఫుల్లీ క్రీమ్డ్ మిల్క్, 1 కప్పు పంచదార, ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, యాలకుల పొడి కొంచెం. దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని కాచుకోవాలి. బాగా మరిగించుకోవాలి. మనకి పాలు చక్కగా మరుగుతున్నాయి. మరిగి బాగా దగ్గరకు వచ్చేయాలి. అప్పుడు వరకు బాయిల్ చేసుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి అవి 1/2 లీటర్ అయిపోతాయి. అప్పుడు వరకు మనం మరగపెట్టుకుందాం. చూసారు కదండి, మనం ఫుల్గా తీసుకున్నాం. ఇప్పుడు మరిగి దగ్గరకు వచ్చేసింది, చిక్కగా వస్తుంది. ఇలాగా మనకి అంచులకు ఉన్నది కూడా తీస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇంకా కొంచెం మరగపెట్టుకోవాలి. చూసారా, మనకి ఇప్పుడు దగ్గరకు వచ్చింది, తిక్కుగా వచ్చింది మనకి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం. ఈ నిమ్మరసం మనకి ఆప్షనల్ మాత్రమే. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే మనకి చక్కగా పూసలుగా మనకి కలాకండ్ రెడీ అవుతుంది. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కలిసిన తర్వాత చూసారు, అప్పుడు మనకి స్మూత్గా ఉంది కదా. కాసేపటికి మనకి పూసలుగా వస్తుంది. అందువల్ల నిమ్మరసం యాడ్ చేసాం అన్నమాట. ఇప్పుడు 1 కప్పు షుగర్, స్వీట్ ఇంకా కావాల్సిన వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫుల్లీ క్రీమ్డ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి దీంట్లోనే మనకి రెడీ అవుతుంది. క్రీమ్డ్ మిల్క్ కాకపోతే మనకి బయట పన్నీర్ దొరుకుతుంది, అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. బాగా చిక్కపడిపోయింది, మనకి అడుగంటుతుంది కాబట్టి ఇప్పుడు మనం 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. స్వీట్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కూడా కలిసేటట్లుగా తిప్పుకోవాలి మొత్తం. మనకి దగ్గరకు వచ్చేసింది. షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం మెల్ట్ అయ్యి మనకి దగ్గరికి సరే ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇంకా గట్టిగా అయిపోయింది చూసారా. ఇందాకన్నా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే మనకి అడుగు అంటిపోతుంది. సైడ్స్ కూడా మనకి అడుగు అంటుతుంది, మాడిపోద్ది. సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ అంతా చేసుకోవాలి. కొంచెం థిక్ అయ్యే వరకు చేసుకోవాలి. ఇంకొంచెం థిక్ అవ్వాలి. ఈలోగా మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకుందాం. దాంట్లోకి తీసుకుందాం. ప్లేట్లో నెయ్యి రాసుకుందాం మొత్తం. కింద ఏమీ అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేయటం కోసం ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ అయిన కలాకందం తీసుకుని ఈ ప్లేట్లో వేసుకుని పరుచుకుందాం. అంతా ఈక్వల్గా వచ్చేటట్లుగా పరుచుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మన కలాకండ్ రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.